నమస్తే అన్న. ఏం పేరు? కసల శ్రీనివాస్, కాసాల 11th వార్డ్ కౌన్సిలర్. ఇక్కడ కామారెడ్డి మున్సిపల్లో 11th వార్డ్ కౌన్సిలర్. ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది? 6 గ్యారంటీలలో రెండు హామీలను మాత్రమే నెరవేరుస్తున్నామని చెప్పారు. అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఉచిత కరెంట్ ఏదైతే ఉందో ఉచిత కరెంటు మున్సిపల్ చుట్టూ గ్రామ పంచాయతీల చుట్టూ తిరగడం ఉంది తప్ప వాళ్ళకు లబ్ధి చేకూర్చే పరిస్థితి లేదు. దాని గురించి ఇప్పటికి కూడా ఆప్షన్ అనేది రాలేదు, ఎడిట్ ఆప్షన్ అనేది రాలేదు. వచ్చిన కొందరికి కూడా కొందరిదే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చూస్తున్నారు. ఇంకోటి ఉచిత బస్సు కూడా మనం రాష్ట్రం అంతా చూస్తున్నాము. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారో, ఉచితాలకి అంటే అవసరం లేకున్నా కానీ వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మగవాళ్ళకైతే టికెట్ తీసుకొని కూడా నిలవాల్సిన పరిస్థితి, ఎన్నో గొడవలు అవుతున్నాయో మనం చూస్తున్నాం. టౌన్లో మున్సిపల్ ఇప్పుడు కాంగ్రెసే కదా మున్సిపల్ చైర్పర్సన్. ఎట్లా ఉంది టౌన్లో అభివృద్ధి ఎట్లా ఉంది? తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం. ఎక్కడైనా అనేక సమస్యలు ఉన్నాయండి. ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు, నీటి సమస్య అనేక ఉన్నది. నీటి సమస్య గురించి కూడా కనీసం బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా, మున్సిపల్ బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ఒక సమావేశంలో కూడా అనేక సూచనలు చేయడం జరిగింది మున్సిపల్కు. వాళ్ళు ఏది కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సమస్యలను అట్లే ఉంచిండ్రు. సమ్మర్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు నీటి సమస్యతోటి. అనేక సమస్యలు ఉన్నాయి మున్సిపల్లో. నిధులు లేవని చెప్తున్నారు, ఏమని చెప్తే నిధులు లేవని చెప్తున్నారు. స్టేట్ ఫైనాన్స్ నిధులు రావట్లేదా మున్సిపాలిటీకి? లేదండి, ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న మున్సిపల్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కామారెడ్డి మున్సిపాలిటీ ఉన్నది.